ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వాగర్ధ వ్యవసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వశాంతి కోసం అని చెప్పేసి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ప్రీతి కోసమని కార్తీక మాసం మొదల నుంచి ఇక్కడ కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, కోటి లింగార్చన, మహారుద్ర యాగం, శతచండీ యాగం, మొత్తం 5 యాగాలు ప్రారంభం చేశాం. అది జరుగుతోంది. వేళ 8వ రోజు, 9వ రోజు వేళ ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. అయితే విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మొన్న ఎంత బీభత్సమైనటువంటి తుఫాను కూడా వచ్చింది. మనకి ఏమీ టచ్ చేయకుండానే అలాగే వెళ్ళిపోయింది. ఏదో చిన్న నష్టం తప్ప ప్రాణ నష్టాలు ఏమీ జరగలేదు. ఏదో పంటలకు కొద్దిగా నష్టం జరిగింది తప్ప జనాలకి ఎటువంటి కీడు కూడా చేయకుండా అలా వెళ్ళిపోయింది. ఇలాగే జనులందరికీ కూడా ముఖ్యంగా 40 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు, 40 నుంచి 50 లోపు వాళ్ళు అకాల మృత్యువు చెందుతున్నారు. అటువంటివి జరగకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, బ్రతికేనంతకాలం కూడా ఐశ్వర్యంతో ఉండాలి, అంతాన్ని మోక్షాన్ని పొందాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడికి కోటి బిల్వార్చన 80 లక్షల అర్చన జరిగింది నిన్నటికి. తర్వాత కోటి కుంకుమార్చన కొంచెం తక్కువగా జరుగుతుంది. ఈవేళ చాలామంది వచ్చి ఉన్నారు. ఈవేళ ఒక 20 లక్షలు కుంకుమార్చన జరిగింది. ఇంకా జరగాల్సింది జరుగుతోంది. రేపు ఆదివారం సాయంకాలం దాకా కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆదివారం సాయంకాలంతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఇప్పుడు ఈ చండీ యాగానికి అంతర్గతమైనటువంటి కుమారీ పూజ, 10 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళు 10 మంది కుమారీలకి పూజ, అలాగే సువాసనలకి పూజ, 12 మంది సువాసనలకి పూజ కూడా ఇప్పుడు జరుగుతోంది. కార్యక్రమాలు కొద్దిసేపట్లో ప్రారంభింపబడతాయి. అందరూ కూడా వచ్చి చూడండి. కుంకుమార్చనకి రుసుమేమీ లేదు. అందరూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. ఒక కొబ్బరికాయ తెచ్చుకుంటే చాలు, ఇక్కడ మీరు కుంకుమార్చన చేసుకుని వెళ్ళొచ్చు. కాబట్టి ఈ అవకాశం శనివారం, ఆదివారం మాత్రమే. అందరూ కూడా వచ్చి అన్నపూర్ణమ్మకి కుంకుమార్చన చేసుకుని అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతున్నాను. నమః పార్వతీ పతయే. సగం సగం పూజ చేయకూడదు. ఈ చేసేదంతా మనవాళ్ళ కోసమే. చెప్పండి, ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి చెప్పండి. చాలా గొప్పగా జరుగుతున్న కార్యక్రమం. నేను ఫేస్బుక్లో చూసి ఈ కార్యక్రమాన్ని మా గురువు గారికి కన్సల్ట్ చేస్తే రండి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం చేస్తాం, చూసి రండి అన్నారు. మేము వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. పూజ కార్యక్రమానికి ఆయన చేయడం చాలా గొప్ప. ఆయనలాంటి భక్తుడు. ఇక్కడ స్పందన సరిగా లేదు. ఈ ప్రజలు ఇక్కడ పిఠాపురంలో ఉన్న ప్రజలు అందరూ వస్తే అసలు పట్టకపోను. అంత గొప్ప కార్యక్రమం ఒక 5 చేస్తున్నానంటే మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి. స్పందన గురించి దైవ కార్యక్రమం చేస్తున్నారంటే, గొప్పగా చేస్తున్నారంటే రావాలా. ఈ పిఠాపురంలో మన కుటుంబం అంటే మరి నెమ్మదిగా
Yeah.